నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తుల గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్‌కు సంబంధించిన వైద్యులను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా వైద్య శాఖ అధికారులను డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద జబ్బులు వస్తే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిల్, కర్నూలుకు ట్రాన్స్ఫర్ అనే సింపుల్ ఎజెండా పెట్టుకున్న నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనేదే మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి దిన పరిస్థితి. మంత్రి ఇలాకాలో గుండె, ఊపిరితిత్తుల, లివర్ సంబంధించిన వైద్యులు లేకపోవటం చాలా బాధాకరం. మంత్రి ఇలాకాలో పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు, సదుపాయాలు. ఈ విషయానికై ఏఐవైఎఫ్గా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యల పరిష్కారానికి శూన్య స్పందన అనేదే మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై మన అధికారులకు ఉన్న ఆలోచన వైన్యం. నంద్యాల జిల్లా కేంద్రం కానప్పటి నుండి గత కొన్ని సంవత్సరాల నుండి పేరుగాంచిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె, లివరు, ఊపిరితిత్తుల గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సంబంధించినటువంటి డాక్టర్లు లేకపోవడం చాలా బాధాకరమని స్థానిక నంద్యాల పట్టణ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఏవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి చుట్టుప్రక్కల వివిధ నియోజకవర్గాల, మండలాల, పట్టణాల నిరుపేద ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేనటువంటి ప్రజలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందనేటువంటి ఆశతో వచ్చేటువంటి పేద ప్రజలకు నిరాశను మిగులుతుందనడానికి కారణం మేజర్ వైద్య సదుపాయాలు అయినటువంటి గుండెకు సంబంధించినటువంటి, లివర్కు సంబంధించినటువంటి, గ్యాస్ట్రో సంబంధించినటువంటి మరియు ఇతర పెద్ద పెద్ద రోగాలకు వైద్యం అందించేటువంటి డాక్టర్లు మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారన్నారు. ఈ పైన పేర్కొన్నటువంటి రోగం ఏదైనా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేనటువంటి పేద ప్రజలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తూతూ మంత్రంగా వైద్య సేవలు అందించి రిపోర్టు కర్నూలు అంటూ ఒక చిన్న మాట చెప్పి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ చేయి దులుపుకొని పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా టూడీఏకో మరియు ఇంకా పైన పేర్కొన్నటువంటి జబ్బులను కనుక్కోవడానికి అవసరమైనటువంటి స్కానింగ్, ఎక్స్రే మరియు ఇతర అధునాతనమైనటువంటి పరికరాల కొరత ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు ఈ అంశాలపైన దృష్టి పెట్టి ఈ పరికరాలను తీసుకువచ్చి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారని జిల్లా వైద్య శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, మన నంద్యాల జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం అవుతున్నటువంటి మంత్రి గారిని ఏవైఎఫ్ నాయకులు ప్రశ్నించారు. కావున తక్షణమే పైన పేర్కొన్నటువంటి వైద్య సదుపాయాల కోసం సంబంధించినటువంటి డాక్టర్లను తక్షణమే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నియమించి పేద ప్రజలకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, స్కానింగ్, ఎక్స్రే మరియు గుండెకు సంబంధించినటువంటి టెస్టుల కోశానికి సంబంధించినటువంటి పరికరాలు అన్నింటినీ కూడా తక్షణమే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ సదుపాయాలు కల్పించకపోతే నిరాహార దీక్షలకు కూడా సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవైఎఫ్ నంద్యాల పట్టణ నాయకులు విష్ణు, శంకర్, ఎర్రస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక నంద్యాల ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఇంతవరకు సరైనటువంటి వైద్యం అందించడానికి కూడా డాక్టర్ల కొరత అనేది చాలా మనకు కళ్ళకు కట్టేట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నంద్యాల జిల్లా ఎప్పుడైతే ఏర్పాటు అయిందో ఇంతవరకు కూడా ఈ స్థానికంగానే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో గుండెకు సంబంధించిన డాక్టర్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ కానీ, లివర్ సంబంధించిన డాక్టర్లు కానీ, గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన డాక్టర్లు కానీ ఇంత కొరత కూడా ఇప్పటికి కూడా ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం అనేది కూడా చాలా బాధాకర విషయం. పేద రోగులు ఏ జబ్బు వచ్చినా కూడా, గుండెకు సంబంధించిన జబ్బు ఏదైనా పరిశీలన చేయాలంటే కూడా ఒక చెకప్ పరికరం కూడా ఒకటి కూడా లేకుండా, స్కానింగ్లు కానీ, ఎక్స్రే కానీ, ఇటువంటి టిడికో ఇట్లాంటివంటి ఏ పరికరములు కూడా ఇంతవరకు మన ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఈ విచిత్రమైన విషయం ఏంటంటే ఒకటే అజెండా ఈ ప్రభుత్వ హాస్పిటల్, నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో మాకు జీతాలు వస్తున్నాయి, మేము ఎక్కడి నుంచి ఊర్లో నుంచి వస్తున్నాం డాక్టర్లము, మాకు ఈ పేషెంట్లతో సంబంధం లేదు అనే విధంగా తయారయ్యారు. ఎందుకు ఆ పదం ఆలోచన వస్తుందంటే ఒకే అజెండాగా పెట్టుకొని రెఫర్ టు కర్నూల్ అనే పదాన్ని ఇప్పటికి కూడా వాడుతున్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది. పేద రోగులు వేలాది మంది ఈ హాస్పిటల్కి వస్తున్నా ఈరోజు వాళ్ళకు స్కానింగ్లు చేయించుకోవాలన్నా, చెకప్లు పోవాలన్నా, బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేలాది రూపాయలు అక్కడ కట్టలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు స్థానికంగా ఉండే ప్రభుత్వ అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే జిల్లాలో
మనకు రాష్ట్ర మంత్రివర్గులైనటువంటి ఫరూక్ సార్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇంతవరకు కూడా ఆయన కూడా ఈ విషయాన్ని పరిశీలన చేయాలి. వాటితో పాటు గతంలో కూడా కలెక్టర్ మేడం గారికి వైద్య సిబ్బందికి కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మేము కూడా వినతి పత్రాల ద్వారా కానీ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సూపరింటెండెంట్ వారి గారే డిసిహెచ్ వంటి ప్రభుత్వ అధికారులకు కూడా వినిపించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో మన నంద్యాల జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, పక్క జిల్లాలో ఒక మినిస్టర్ ఉన్నాడు. ఇంతవరకు సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా సార్లు మన నంద్యాల ప్రాంతాన్ని కూడా పర్యవేక్షించారు, హాస్పిటల్ కూడా పర్యవేక్షించారు. మరి ఆయన పర్యవేక్షించి ఎక్కడ కొరత ఉంది, ఎక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎందుకు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, ఎందుకు పేద రోగులకు అండగా ఉండలేకపోతున్నారు. మీరు చూస్తే మీడియాలలో ఎక్కడ చూసినా కూడా మేము పేదలకు అండగా ఉంటాం, రోగులకు అండగా ఉంటాం అని చెప్పేసి హెల్త్ మినిస్టర్ నుండి సత్యకుమార్ యాదవ్ గారు కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు గమనించి తక్షణమే ఈ యొక్క సమస్యలను పరిష్కరించి నిజమైన రోగులకు నిజమైన వైద్యులుగా తీసుకొని వచ్చి వైద్యాన్ని అందించే విధంగా మీరు కృషి చేయాలని, లేని పక్షంలో రోగులలో కంపల్సరిగా చైతన్యం రావాలి. మీరు కంపల్సరీగా కూడా మీరు తిరగబడే రోజులు కూడా పేషెంట్లు తిరగబడే రోజులు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. అంటే తక్షణమే ఈ రోగులకు మీరు న్యాయం చేసే విధంగా డాక్టర్లను తక్షణమే ఇక్కడ పెట్టి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ల్యాబ్లను ఏర్పాటు చేసి వైద్యకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసి దానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పేషెంట్లను, ప్రజలను, పేద రోగులను అందరిని కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉద్యమాలకు సమసిద్ధమవుతాం. ఏం జరిగిన వాడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. నాగరాముడు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి.